ఇది నల్లమల. అమరగిరి నుంచి ఒక 5 కిలోమీటర్లు వచ్చినాం. అన్న కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తా ఉన్నాం. దానికి కారణం అంచునే ఉన్నటువంటి ప్రకృతి ఒక అందాలు చూస్తూ, ఆ శిలల్ని చూస్తూ, ఆ కొండల్ని చూస్తూ, ఎత్తైన ఈ కొండల్ని పలకరిస్తూ, ఈ చెట్టు చేమల్ని ఆస్వాదిస్తూ, అడవి తల్లి బాగున్నావా, కొండమా బాగున్నావా అని ఆ ప్రకృతి కవి కాబట్టి తన కళ్ళల్లో నిజంగా మనసున్న కవికి మనసు కరుగుతుంది. మనసు కరిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆక్రందన, ఆవేదన అన్నీ ఉంటాయని మనకి కలగలిచి ఉంటాయని మనం అనుకోవచ్చు. అన్న కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంది. మమ్మల్ని మరీ బతిమలాడి వాస్తవంగా ఈ బోటు నట్ట నడి సముద్రంలో వెళ్తుంది, ఆ నట్ట నడి నదిలో వెళ్తుంది. కానీ ఈ కొండని పలకరిస్తా అని కొండ అంచుకు తీసుకురావడం కోసం మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ కొండ దగ్గరికి తీసుకురావడం జరిగింది. నిజంగా ప్రకృతి మన అమ్మనే మన కన్నతల్లి అనుకుంటాం, కానీ మనసున్న ప్రతి వ్యక్తికి ప్రకృతే మన కన్నతల్లి, అడవి మన కన్నతల్లి. అడవి నుంచి వచ్చిన ఫలాల్ని, పండ్లని, అడవి నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి అనేక రకాల ఔషధ మొక్కలు ఈ అడవి తల్లే ఈ సమాజాన్ని నిలబెట్టింది. ఈ డాక్టర్ లేకముందు, ఈ ఇంగ్లీష్ మందులు లేకముందు. కాబట్టి అడవికి అంత గొప్పతనం ఉందని గమనిస్తున్నటువంటి కవులలో, మా మనుషులలో అతి తక్కువ వ్యక్తుల్లో జయరాజుల ఒకరు. తల్లి ఒడిలోన మా చిన్న పల్లె చూడు, ఎత్తైన కొండల్లో ఎర్రనైన గుండె చూడు. నల్లటి మబ్బులు కమ్మి మంచు తెరలు జారంగా నా ప్రాణం లేచి నిలిచే ప్రకృతి పాటలాగా. కొండ కోనల్లో నా ఊపిరి దాగింది, ఈ మట్టి వాసనలో నా ఆయువు నిలిచింది. చూడచక్కని అందం కంటికి పాపలాగా, గుండె నిండా సంతోషం పొంగెటి వగులాగా. తాకేటి ఆ పెద్ద చెట్ల నీడ, కోనేటి నీళ్లలోన కరిగేటి కష్టాల జాడ. పక్షుల కిలకిలలు పలికేటి స్వాగతాలు, రాతి గుండెనైనా సరే కరిగించే స్వరాలు. పులకరించే మేను, పరవశించే మనసు. కొండ కోనల్లో నా ఊపిరి దాగింది, ఈ మట్టి వాసనలో నా ఆయువు నిలిచింది. చూడచక్కని అందం కంటికి పాపలాగా, గుండె నిండా సంతోషం పొంగెటి వగులాగా.
పుట్టుక ప్రకృతి గుడిలోన నేనే ఒక దీపానిక మబ్బులేమో ముద్దాడే మంచు కొండ శిఖరాలు చూపు చాలదు నాకు ఈ అందం చూడనికే అడవి